హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అండి బేబీ ఫుడ్. 6 నుండి 9 మంత్స్ వరకు బేబీస్కి ఏం పెట్టాలి, ఏం తినిపించాలని కొత్తగా అమ్మలైన వాళ్ళకి చాలా టెన్షన్గా ఉంటుంది. సో నేను కూడా ఆ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఎన్నో విధాలుగా నేను ఫుడ్ని ట్రై చేసి చాలా విధాలుగా తెలుసుకొని పెద్దవాళ్ళని అడిగి అలా పెట్టాను అనమాట మా బాబుకి. మేము మా బాబు పుట్టినప్పటి నుండి నార్త్ ఇండియాలో ఉన్నామండి. వీళ్ళు ఎక్కువ కేర్ తీసుకుంటారనమాట. చాలా బాగా పిల్లలకి ఫుడ్ పెడుతుంటారు. అలా తెలుసుకున్న ఒక రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఇది డాక్టర్ సజెస్టెడ్ రెసిపీ కూడా. మీరు హ్యాపీగా మీ పిల్లలకి తినిపించుకోవచ్చు. మరి ఏమేం కావాలో చూద్దాం. ఇక్కడ మనం బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్లు, అలాగే ఈ డేట్స్ అంటారనమాట. కిమియా డేట్స్ అంటారంటే ఖర్జూరాలు ఇలా మెత్తగా ఉంటాయి. ఇవి ఎలా దొరుకుతాయి, ఎక్కడ ఉంటాయి కూడా చెప్తాను. ఇవి చాలా కాస్ట్లీ అండి, కానీ పిల్లల కోసం మనం మాత్రం కొనాల్సిందే. ఇలా బాక్స్లో ఉంటాయన్నమాట. ఒక పావు కేజీ అలాగ 200 వరకు అలా ఉంటుంది రేటు. ఇవి కొనిపెట్టుకుంటే మీకు చాలా యూస్ అవుతుంది. ఈ డేట్స్ వాడటానికి ట్రై చేయండి. ఇవి లేకపోతే నార్మల్గా ఎండు ఖర్జూరాలు కూడా వాడుకోవచ్చు, నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంతో పాటుగా 1 కప్పు పోహా అంటే అటుకులు అనమాట. ఇక్కడ నేను బ్రౌన్ రైస్తో చేసిన అటుకులు వాడుతున్నాను, ఇంకా మంచిది కాబట్టి. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకుండా నార్మల్ అటుకులు ఉన్నా వాడుకోవచ్చు. ఒక చిన్న టీ కప్పుడు అటుకులు తీసుకోవాలి. అటుకులు మినహాయించి మిగతా అన్నిటినీ మనం రాత్రంతా నానబెట్టుకోవాలి. అంటే బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్లు ఇవన్నీ 4-5 చొప్పున వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేయకూడదు అనమాట. మనం పిల్లలకి పెడుతున్నాం కదా. ఈ డేట్స్ అయితే 4 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని తెల్లారిన తర్వాత అంటే ఒక 10 అవర్స్ అలా నానిన తర్వాత అందులో ఉన్న విత్తనాలు తీసేయాలి. మనం డేట్స్కి ఈజీగా విత్తనాలు వచ్చేస్తాయి. ఈ డేట్స్ దొరకకపోతే మామూలుగా మనకు దొరికే లయన్ డేట్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా వాడుకోవచ్చు. కానీ మ్యాక్సిమం ఈ డేట్స్ కొనడానికి ట్రై చేయండి. అలాగే ఇందులో మనం బాదం పప్పులు వేసాం కదా, వాటిని కూడా పీల్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడే ఈ పిల్లలకి బాగా డైజెషన్ అవుతుంది. ఇలా అన్ని తయారు చేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లో తీసి పెట్టుకోండి. తర్వాత ఇందులో వేయాల్సింది వచ్చేసి ఒక చిన్న టీ కప్పుడు అటుకులు అనమాట. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కోవడానికి ఇలాంటి జాలి గరిటెలో వేసేసి 2-3 సార్లు వాటర్ పోసి మనం ఇలా కదుపుతూ ఉంటే అవి చక్కగా కడిగినట్టుగా అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇలా 2-3 సార్లు బాగా కడిగి అందులో నీళ్లు పోసి 5 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. నానిన అటుకులను కూడా మనం ఈ డ్రై ఫ్రూట్స్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ అవసరమైతే కొంచెం వాటర్ పోయండి. ఇప్పుడు మనం ఒక ఇనుప కడాయి పొయ్యి మీద పెట్టుకోవాలి. మీ దగ్గర ఇనుప కడాయి ఉంటే తప్పకుండా అందులోనే చేయండి. ఈ కడాయిలో వండితే మనం ఏదైనా ఫుడ్ అందులో ఉన్న ఐరన్ కరిగి ఫుడ్లో కలిసి మన బాడీలోకి వెళ్తుంది. ఇది కూడా నేను నార్త్ ఇండియాలోనే నేర్చుకున్నాను అనమాట. ఇలా ఒక ఇనుప కడాయిలో ఒక పావు లీటర్ వరకు పాలు పోసుకొని బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన ఈ పాలలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం అంతా వేసేయాలి. అంటే అటుకులు, డ్రై ఫ్రూట్స్ మిశ్రమం అనమాట. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా పాలల్లో బాగా కలిసేలాగా కలిపి 5-6 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మూత పెడితే మనకి ఇందులో ఉన్న విటమిన్స్ అన్ని బయటకు పోకుండా ఉంటాయి. ఇలా బాగా కలిపిన తర్వాత చక్కగా కొంచెం దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత మరింత గట్టిపడుతుంది. అందుకే కొంచెం ఇలా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందులో మీరు పంచదార కానీ, బెల్లం కానీ, తేనె ఇలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలనుకుంటే కొంచెం హనీ వేసుకోవచ్చు, కానీ తినడానికి చాలా స్వీట్గా ఉంటుంది. పిల్లలకి మీరు ఏది పెట్టినా సరే మీరు కొంచెం టేస్ట్ చేసి పెట్టండి. అప్పుడు తెలుస్తుంది అనమాట అందులో ఏం తక్కువ అయింది అనేది. మరి 6 మంత్స్ బేబీకి పెట్టాలనుకుంటే ఒక 2-3 టేబుల్ స్పూన్సే కదా తింటారు. వాళ్ళు తినేదాన్ని బట్టి రోజులో 3 సార్లు తినిపించండి. చాలా బాగుంటుంది. తినిపించేటప్పుడు ఇలా వేడివేడిగా చేసుకోండి. మీరు ఉంటే దాన్ని కాసేపు ఉంచిన తర్వాత మళ్ళీ వేడి చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు అంటే కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు మాత్రమే పిల్లలకి పెట్టండి. ఇది చాలా చాలా హెల్దీ, 100% న్యూట్రిషియస్ న్యాచురల్ ఫుడ్ వితౌట్ ప్రిజర్వేటివ్స్ అనమాట. మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్లో ఏ బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ నేను సబ్ టైటిల్స్ రాశాను కదా, మీరు కావాలంటే గూగుల్ కూడా చేసుకోండి. మరి లేట్ చేయకుండా ఈ ఫుడ్ ట్రై చేయండి. అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.